కోబలి అని కొత్తగా హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది వెబ్ సిరీస్. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని 30 మినిట్స్ లోపే ఉన్నాయి. ఇంకా వెబ్ సిరీస్ అయితే ఫుల్ ఆఫ్ మర్డర్స్ ఉన్నాయి. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక విలేజ్, ఆ విలేజ్ లో ఒక ఫ్యామిలీస్ మధ్య ఉండే గొడవలు. ఫస్ట్ అంతా ఇలా ఒక చిన్న చిన్న గొడవలుగా స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ట్విస్ట్ వచ్చి మొత్తం స్టోరీ అంతా మారిపోతుంది. ఈ వెబ్ సిరీస్ మాత్రం ఫ్యామిలీతో చూడడం అస్సలు అవ్వదు. ఫుల్ పచ్చి బూతులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. అసలు బయట ఎలా తిట్టుకుంటారో అలాగా చాలా న్యాచురల్ గా అనిపించింది నాకైతే. ఈ వెబ్ సిరీస్ లో ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఒకరు కొత్త అతను, ఇంకొకరేమో రవి ప్రకాష్. ఆయనే మెయిన్ హీరో ఇందులో. ఈయన్ని మనం చాలా మూవీస్ లో చూసుంటాము సైడ్ క్యారెక్టర్స్ లో. ఈ వెబ్ సిరీస్ లో మాత్రం ఈయన్ని భలే చూపించారు హీరో లాగా. అసలు ఎవరినైనా హీరో చూపించడం డైరెక్టర్ కి చాలా ఈజీ. మన ఇండస్ట్రీలో చాలా మంది హీరో మెటీరియల్ అయిన వాళ్ళు సైడ్ యాక్టర్స్ గా మిగిలిపోతున్నారు. ఇందులో మాత్రం ఈయనకి రవి ప్రకాష్ గారికి మంచి ఛాన్స్ అయితే వచ్చింది ఆయన ప్రూవ్ చేసుకోవడానికి. ఆయన రవి ప్రకాష్ గారు కూడా మంచి 100% అయితే పెట్టినారు మరి ఈ వెబ్ సిరీస్ లో. ఇంకా సెకండ్ హీరోతో ఫైట్స్ అయితే సరిగా చేపియలేదు. ఆయన ఏదో పైన అలా కొడతా ఉంటాడు, ఏదో చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు ఉంటది. నెక్స్ట్ సీజన్ లో ఈయనకి మంచి ఫైట్స్ చేపిస్తే బాగుంటది డైరెక్టర్. ఇంకా ఇందులో విలన్ మాత్రం చాలా బాగా చేశాడు ఆయన యాక్టింగ్ వైలెంట్ గా. వీడేంద్ర బాబు ఇట్ట తగులుకున్నాడు అనిపిస్తుంది, కానీ లాస్ట్ లో ట్విస్ట్ చూస్తే ఓహో ఇందుగా అనిపిస్తుంది. ఇంకా మూవీలో ఉండే క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు పల్లెటూరు వాళ్ళ మాదిరి. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఎస్ఐ. ఆయన కొంచెం రోల్ ఏమన్నా కొంచెం ఎక్స్టెండ్ చేసింటే బాగుంది అనిపించింది. కొంచెం హీరోతో కలిసి ఇంకా విలన్స్ ఫైటింగ్ అలాంటి ఏమైనా పెట్టింటే బాగుంది అనిపించింది. ఈ సిరీస్ లో లొకేషన్స్ గానీ ఆ సెటప్ అంతా బాగున్నాయి, అంతా నేచురల్ గా. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా అనిపించాయి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది బొక్క, అసలు నేనైతే ఫార్వర్డ్ చేసేదాన్ని. ఇంకా వెబ్ సిరీస్ అయితే బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏమవుతుందా అనే ఇంట్రెస్ట్ అయితే కలిగించాయి. లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటది. ఆ ట్విస్ట్ తో ఇంకా నెక్స్ట్ సిరీస్ కంటిన్యూషన్ ఉంటది. ఇంకా ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ అయితే తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో అస్సలు చూడడం అవ్వదు, సింగిల్ గానే అట్లా ఫ్రెండ్స్ తో కానీ చూసుకోవాలి. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఇది మరి కోబలి వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.